అందరికీ నమస్కారం. నా పేరు సుధాకర్, మాది గుంటూరు. నేను 10 సంవత్సరాలుగా షిరిడి సాయిబాబా యొక్క దర్శనం నిమిత్తం షిరిడి వేంచేస్తూ ఉన్నాము. మరి ఈ 10 సంవత్సరాల కాలంలో కూడా ఈరోజు గురూజీ గారు తన ఆశ్రమం ద్వారా చక్కని రుచికరమైనటువంటి పసందైనటువంటి ఆహారాన్ని మన భక్తులకు, సాయి భక్తులకు అందించి ఉన్నారు. మరి ఈరోజు మాకు ప్రసాదించినటువంటి సాంబార్ కానీ, చట్నీ కానీ వారి దగ్గరుండి ప్రతి భక్తుడిని కూడా కావలసినంత తినండి, చక్కగా తినండి, రుచికరంగా బాబా యొక్క దీవెనలు పొందండి అని చెప్పేసి వారు అద్భుతంగా భోజనాలు అందిస్తున్నారు. మరి 10 సంవత్సరాల కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి మేము భోజనానికి ఇక్కడ పంజాబీ వంటకాలు, పంజాబీ రుచులతోటి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాము. అటువంటి మా భక్తుల యొక్క ఇబ్బందులను గమనించి వారు ప్రతిరోజు కూడాను ఉదయం, సాయంత్రం 2 పూట్ల తెలుగు రాష్ట్రాల వారి కొరకు వారి యొక్క ఆహార రుచులకు అనుగుణంగా మంచి రుచికరమైనటువంటి ఆహారం అందిస్తున్నటువంటి గురూజీ గారికి తెలుగు రాష్ట్రాల షిరిడి సాయి భక్తుల తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇప్పుడే మేము సహకుటుంబానం చక్కగా ప్రసాదాన్ని స్వీకరించి ఉన్నాం. మరి ఈ ప్రసాదంలో వారు మాకు అందించినటువంటి రైస్ చక్కగా ఉత్తేజంగా, తేజవంతంగా, కాంతివంతంగా, దగదగా మెరుస్తూ చాలా రుచికరంగా ముద్ద మింగుతూ ఉంటే చక్కగా స్మూత్గా జారిపోతూ ఉన్నది. వెంటనే వారు మాకు వంకాయ పచ్చడిని అందించారు. చాలా అద్భుతంగా మా ఇంట్లో మా శ్రీమతి గారు ఎలా అయితే దాన్ని వండుతారో అదేవిధంగా ఈ యొక్క వంకాయ పచ్చడిని మాకు అందించారు. వెంటనే చక్కగా మన మీల్ మేకర్తో చేసినటువంటి ఒక కర్రీని అద్భుతంగా ఆశ్రమంలో ఇంత రుచికరమైనటువంటి ఆహారాన్ని అందించడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఇక వెంటనే మాకు చిక్కని సాంబార్ని అందించారు. దాంట్లో రకరకాల కూరగాయలని, ఎక్కువ రకాల కూరగాయలు వేయటం వల్ల చాలా రుచికరంగా మా ఇంటి తరహా భోజనం ఏ విధంగా అయితే ఉందో ఆశ్రమంలో కూడా అలాంటి భోజనాన్ని మాకు అందిస్తున్నటువంటిది చాలా సంతోషంగా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తూ మరి ఆహారాన్ని సేకరించిన వెంటనే మనలాంటి భక్తులు కొన్ని వేల మంది ప్రతిరోజు షిరిడీని దర్శిస్తూ ఉన్నారు. వారికి కూడా ఆకలి తీర్చేందుకు గాను ప్రతి భక్తుడు కూడా వారి యొక్క శక్తి మేరకు బాబా గారికి కానుకలు సమర్పించి అనునిత్యం ఈ కార్యక్రమాన్ని జరుగుతూ మరి మహాద్భుతంగా గురూజీ గారి ఆశ్రమం 7వ సంవత్సరంలోకి అన్నదాన కార్యక్రమంలో అడుగుపెడుతున్న సందర్భంగా మనందరం కూడా గురూజీ గారికి కరతాళ ధ్వనుల ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండి మాలాంటి భక్తుల యొక్క కడుపు నింపాలని చెప్పేసి వారికి ప్రత్యేకంగా మరి నేను ఇప్పటి వరకు విద్యాదానం మహాదానం అని తెలుసుకొని ఉన్నాను. మరి ఈ రోజునే అన్నదానం విద్యాదానం కంటే గొప్పదని చెప్పేసి తెలుసుకుంటూ బాబా గారికి మా కుటుంబం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు ఆయురారోగ్యాలతోటి, వారి సిబ్బంది కూడా ఆయురారోగ్యాలతోటి సంతోషంగా ఉండాలని, భక్తులందరూ కూడా గురూజీ గారి ఆశ్రమాన్ని సందర్శించాలని మనస వాచ కర్మణ ఆ బాబా యొక్క కృప ఈ బాబా గారికి మాకు సకల జనులకు అందరికీ ఉండాలని ఆశిస్తూ ధన్యవాదాలు. సెలవు.